నమస్తే, నేను డాక్టర్ బోడిపూడి శైలజ, శ్యామల హాస్పిటల్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసు గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ పేషెంట్ మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో 4 గర్భిణీలు పోవటం వల్ల పేషెంట్ చాలా డిప్రెషన్కి లోనే ఎంతో బాధతో మళ్ళీ తిరిగి వచ్చింది. కానీ ఈ పేషెంట్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే తనకి 6వ నెలలో బీపీ పెరగటం వల్ల, ప్లేట్లెట్స్ తగ్గటం వల్ల ఆ గర్భిణి తీయించేసుకోవాల్సి వచ్చి ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేయించుకుంటే తనకి ఎస్ఎల్ఈ మరియు ఐటీపీ అనే వ్యాధులు ఉన్నాయని బయటపడింది. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది అప్పటి నుంచి. ఈ ఎస్ఎల్ఈ అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సాధారణ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పొరపాటున నార్మల్ సెల్స్ మీద ప్రభావం చూపించడం వలన మన కీళ్ళు, శరీరం, చర్మం, కిడ్నీస్, ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడు మీద ఈ డిసీజ్ యొక్క ప్రభావం పడుతుంది. దీనికి పూర్తి నివారణ అనేది లేదు, కానీ మందుల ద్వారా మరియు జీవన శైలి మార్పుల ద్వారా డిసీజ్ని కంట్రోల్లో ఉంచవచ్చు. డిసీజ్ కంట్రోల్లో ఉన్న తర్వాత 6 నెలలకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే ఐటీపీ అనేది కూడా ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా. దీంట్లో కూడా నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పొరపాటున ప్లేట్లెట్స్ని క్షీణింపజేయటం వల్ల ప్లేట్లెట్స్ అనేవి తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పేషెంట్ని మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా, అంటే అటు రుమటాలజిస్ట్, ఎస్ఎల్ఈ గురించి, ఐటీపీ గురించి వారు చూస్తా ప్రెగ్నెన్సీలో వాడదగ్గ మందులు వాడుతూ, ఇటు మేము ప్రెగ్నెన్సీ పరంగా బేబీకి రక్త ప్రసరణ సరిగా జరిగేటట్టుగా మరియు గ్రోత్ బాగుండేటట్టుగా, పేషెంట్కి ఎప్పటికప్పుడు డిప్రెషన్కి లోన్ కాకుండా ఎంకరేజ్ చేస్తా పాజిటివ్ అప్రోచ్ కోసం 9వ నెల వరకు తీసుకురాగలిగాము. చూస్తూ ఉండగానే 9వ నెల వచ్చేసింది. 37 వారాలకి డెలివరీ అయింది. తల్లి, బిడ్డ ఇద్దరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సేఫ్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది అసలు. ఇంకోటి ఏంటంటే చాలా మేము లాంగ్ జర్నీ వచ్చేసి చాలా చేశాము. ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ రిజల్ట్ రాలేదు. నాకు ఈ హాస్పిటల్ వచ్చేసి మంచి రిజల్ట్ ఇచ్చింది. సో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూపించుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. టెన్షన్ పడకుండా ఓపిక్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.